వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటి వరకు సమర్థ భారత్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలోని అంశం ఏంటి అంటే, మనకు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఫేజ్ 1 అనేది మనకు నిన్నటితో ముగియటం అనేది జరిగింది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రొసీజర్ అనేది. కానీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయంలోకి వస్తే ఇంకా కూడా చాలామంది విద్యార్థులు ఇంకా రిజల్ట్స్ రాలేదని, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోలేకపోయామనేసి కూడాను కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సుమారు ఆ విద్యార్థులు 6 నుంచి 7,000 మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఎంత పెరిగినా కానివ్వండి, ఒక 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంది, కానీ అంతకన్నా ఎక్కువగా భారీగా మార్పులు జరిగే అవకాశం అనేది లేదు. మనకు నిన్నటితో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రొసీజర్ పూర్తయ్యే సమయానికి 86,869 మంది విద్యార్థులు మాత్రమే సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా సుమారు 10% విద్యార్థులకు ఎలిజిబిలిటీ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. మనకి ఇప్పటి వరకు విద్యార్థులు ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోలేదో, ఇంకా కూడా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మనకు నవంబర్ 2 లేదంటే 3వ వారాలలో ఆప్షన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ సమయంలో కూడాను ఈ విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు, మనకు ప్రాసెసింగ్ ఫీజు అనేది కట్టిన తర్వాత. కానీ ఇక్కడ మేజర్ ఇబ్బంది ఎక్కడవుతోంది అంటే, మనకు ఎంసెట్కి క్వాలిఫై అయిన విద్యార్థులు 133,066 మంది అయితే, అందులో కేవలం 86,869 మంది విద్యార్థులు మాత్రమే అప్లై అనేది చేసుకోవటము ఇప్పటివరకు జరిగింది. అంటే సుమారు 40% విద్యార్థులు కనీసం అప్లై కూడా చేసుకోలేదు. ఈ 86,000 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇందులో కూడా అందరూ కూడాను చివరికి వెళ్ళి కాలేజీల్లో వెళ్ళి చేరతారనే గ్యారంటీ కూడా మనకు లేదు. ఇందులో ఎక్కువ శాతం విద్యార్థులు మనకు తెలిసిన యూనివర్సిటీ క్యాంపసెస్లో చదవటానికి ప్రాముఖ్యం చూపించే అవకాశం ఉంది. ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో బాగా రెప్యుటేషన్ ఉన్న అటానమస్ ఇన్స్టిట్యూట్స్లోనే చదివే అవకాశానికి అనేది ఎక్కువ ఉన్నాయి. అంటే మనకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడైతే లోకల్లో ఉంటున్నాయో, వాళ్ళ లోకల్ ప్రదేశాల్లో ఉంటున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉండే అవకాశం ఉంది. అసలు ఊహకు అందని పరిస్థితుల్లో ఆ కాలేజీల యొక్క అడ్మిషన్లు ఉండబోతున్నాయని ఇది సంకేతాలు మాత్రమే. ఎందుకోసమంటే ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా మనకు ఎంసెట్ ఎగ్జామ్కి ముందు ఇంటర్మీడియట్లో అందరి విద్యార్థులని క్వాలిఫై చేయడం జరిగింది. ఆ క్వాలిఫై చేసిన పరిస్థితుల్లో మనకి ఈ సంవత్సరం ఎంసెట్ ఇంజనీరింగ్ సెగ్మెంట్లో భారీగా కాంపిటీషన్ ఉంటుందని కూడా చాలామంది ఊహించారు. అసలు ఊహకు అందని పరిస్థితుల్లో ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.